సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, రేపు నీకు రాబోయే ఒక పెద్ద ఆపద నుంచి నేను కాపాడబోతున్నాను తల్లి. నీకు ఒక ఆపద అనేది నీకు ఎలా వస్తుంది, ఆ ఆపద నుంచి నువ్వు ఎలా బయటపడబోతున్నావు అనే విషయాన్ని కూడా నేను ఈరోజు ఈ కథలో పూర్తిగా నీకు తెలియజేస్తాను. అందువల్ల ఈ కథని పూర్తిగా విను తల్లి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. అలాంటి కథలు వింటే మనకి నిజంగా మన కర్మఫలాలు కూడా 99% మనకి తగ్గుతాయి అని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. ఒక మంచి పనులను చేయటం కానీ, లేదంటే కనుక మంచి మంచి విషయాలను విన్నా కూడా మనకి అంతే ప్రతిఫలం అనేది మనకి దక్కుతుంది అని మన బాబా గారు మనకు తెలియజేస్తున్నారండి. ఎప్పుడైతే ఒక మంచి విషయాలను వింటామో అప్పుడు మనకు చేయాలని ఒక ఆతృత అనేది కూడా కలుగుతుంది. అందువల్ల ఇప్పుడు చూడబోయే ఈ కథని పూర్తిగా వినండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి ఆపదైనా సరే, మనకి ఆపదంటే ఏంటండి, ఒక సమస్య, ఎలాంటి ఒక సమస్య పీకల మీదకి ఒక సమస్య వచ్చి కూర్చుంటుందండి. ఆ సమస్య నుంచి మనం బయటపడాలి అని అంటే కనుక నిజంగా బాబాగారి ఆశీస్సులు ఉండాలి. దానికి తోడు మనకి మన కర్మఫలాలు తగ్గించుకోవడానికి మనం ఏం చేస్తే మన ఆపద నుంచి మనం బయటపడతామని. ఒక్కొక్కసారి మనం ఆపద నుంచి తప్పించుకోలేమండి. కానీ ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, నీకు రాబోయే ఒక ఆపదని ఖచ్చితంగా నేను కాపాడుతాను తల్లి అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు అనంటే, ఎందువల్ల ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి బాబా గారు చెప్పే కథలన్నీ కూడా మనకి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నాయండి. అంతేకాకుండా ఎంతో ధైర్యాన్ని కూడా ఇస్తున్నాయని చాలామంది బాబా భక్తులు చెప్తున్నారండి. అక్క, మీ కథలు మాకు చాలా కనెక్ట్ అవుతున్నాయి. కనెక్ట్ అవ్వటం మట్టుకే కాదక్క, నిజంగా జరుగుతున్నాయి అని కొన్ని వందల మెసేజెస్ అండి. మనకి రోజు కూడా ఎన్నో ఓం సాయిరామ్ చూసిన వాళ్ళు సైలెంట్గా చాలామంది కూడా అండి ఆ మెసేజ్ పెట్టాలన్నా కూడా ఒక మనసు అనేది ఉండాలి. బాబాగారి ఆశీస్సులు ఉంటేనే ఆ ఓం సాయిరామ్ అని మనం కమెంట్స్లో టైప్ చేయగలుగుతాం. మనం చెప్పకుండానే ఏ రోజు కూడా మనం ఓం సాయిరామ్ అని టైప్ చేయండి అని కూడా మనం చెప్పలేదండి. నిజంగా వాళ్ళంతటి వాళ్ళకి అనిపించి బాబాగారి ఆశీస్సులతో, అక్క నిజంగా ఆ బాబా ఆశీస్సులు మనందరికీ ఉన్నాయి, మీరు ఇలాంటి విషయాలు మాకు చెబుతున్నారు అని అంటే మేము ఇలా కనుక ఎంత ఓపికతో వాళ్ళు టైప్ చేస్తూ ఉంటారండి. అది నిజంగా ఒక అద్భుతం అన్నమాట. ఎప్పుడైతే ఈ కథ విని మీరు కూడా ఈరోజు టైప్ చేసి మీరు ఓం సాయిరామ్ అని పెడతారో, మీకు నచ్చింది, మాకు చాలా నమ్మకం కలిగింది అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఓం సాయిరామ్ అని పెట్టండి ఫ్రెండ్స్. ఈరోజు నేను చెబుతున్నాను ఇలాగని. ఇంకా కథలోకి వెళదామండి. అది ఒక పెద్ద గురుకులం అండి. ఆ గురుకులంలో 2 శిష్యులండి. ఆ 2 శిష్యులు కూడా బాబాగారి దగ్గర అంటే అండి ఆ గురువు దగ్గర, గురువు అంటే నిజంగా బాబాగారే అని కూడా మనం అనుకోవచ్చు, ఆయన దగ్గర నేర్చుకుంటున్నారనమాట. వాళ్ళు పాఠాలు నేర్చుకోవడం మట్టుకే కాదండి, జీవిత పాఠాలు కూడా ఆ గురువు గారు నేర్పిస్తూ ఉంటారు. అందులో ఒక వ్యక్తికి అంటే ఒక శిష్యుడికి ఎప్పుడు కూడా నిరుత్సాహం అనేది కూడా ఉంటుందండి. అతనికి తన సమస్యలను చూసి, అంటే ఇంట్లో సమస్యలను చూసి చాలా నిరుత్సాహపడుతూ ఉంటాడు. చాలా అదో రకంగా ఏదో ఒకటి ఆలోచిస్తూ చాలా వరకు కూడా మూడీగా కూర్చుంటాడండి. అప్పుడు ఆ గురువు గారు పర్సనల్గా తనని పిలిచి పాఠాలు చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా 2 శిష్యులలో అతనికి నచ్చిన వాడు ఎవరు అని అంటే ఎప్పుడు కూడా బాధపడుతూ అలా చేస్తూ ఉన్నప్పుడు అతనికి గురువు గారి ప్రత్యేకంగా పిలిచి, నాయన ఎందుకు ఇలా విచారంగా కూర్చుంటున్నావు, ఈ వయసులో నీకేంటి అంత బాధ అని చెప్పి అడిగినప్పుడు, గురువు గారు మీతో చెప్పడానికి ఏముందండి, నా పర్సనల్ విషయాలన్నీ, మా ఇంట్లో జరిగే విషయాలన్నీ కూడా మీకు తెలుసు. అలాగే ఈరోజు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. మా నాన్నగారికి మేము ఒక జాతకం చూపించాము. ఆయనకి ఒక పెద్ద ఆపద ఉందని, ఆయన రేపు చనిపోబోతున్నారని నిజంగా అక్కడ ఒక జాతకంలో ఒక గురువు గారు చెప్పారు మాకు అని చెప్తారండి. చెప్పినప్పుడు అతనికి అనిపిస్తుందండి. అప్పుడు గురువుగారు అంటారు, నిజంగా అందుకు భయపడాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు చాలా ధైర్యంగా ఉండు, ఆ దేవుణ్ణి నమ్ముకో, మీ నాన్నగారికి ఏమీ కాదు అని చెప్పేసి అని గురువుగారితో వెళ్ళి చెప్తాడండి. చెప్పినప్పుడు అది ఎలాగైనా సరే మన పిల్లలకి భయం అనేది ఉంటుంది కదా, అయ్యో ఏంటంటే నాన్నగారి గురించి ఇలా చెప్పారని కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మని వాళ్ళు ఉంటారు. కానీ అండి అతని జాతకంలో నిజంగా ఆ రోజుతో అతనికి కర్మఫలాలు తీరి నిజంగా చనిపోతాడు, రేపు ఈ సమయానికి చనిపోతాడు, అతను ఉండడు అని చెప్పి ఒక గురువు చెప్తాడనమాట అతనికి. చెప్పినప్పుడు ఆ శిష్యుడు, అయ్యా నాకు ఏదైనా ఒక సహాయం చేయండి, నాకు ఏదైనా ఒక ఐడియా ఉంటే చెప్పండి, మా నాన్నగారిని నేను కాపాడుకోగలగాలి, మా నాన్నగారు అంటే నాకు ఇష్టం, ఆయన
ఆయన లేకపోతే కనుక మా జీవితానికి అర్థమే లేదు అని చెప్పి ఆ పిల్లవాడు బాధపడతాడండి. నాయన, ఇందులో మనం చేయవలసింది ఏమీ లేదు. అందరి జీవితాలని తలరాత్రిని రాసేది వాళ్ళ తలరాత్రిని రాసే కర్మఫలాలను బట్టి ఆ భగవంతుడు రాస్తాడు. కాబట్టి అవన్నీ కూడా మనం అనుభవించాల్సిందే. కానీ ఒక్క విషయం నీకు చెబుతున్నాను నాయన, ఏంటి అనంటే ఆ చివరి క్షణాలలో కూడా ఆ ఆపద నుంచి మనం తప్పించుకోవాలి అనంటే రేపు మనకు ఒక ఆపద వస్తుందని ఈరోజు నీకు ముందుగానే తెలిసింది కాబట్టి నువ్వు ఇలా బాధపడుతున్నావు. కానీ రోజు కూడా మనం ఒక్కొక్క రోజు కూడా పొద్దున్న తెల్లవారి లేవగానే మనం లెగుస్తున్నాము, ప్రాణాలతో ఉంటున్నాము అని అంటే కనుక అవన్నీ కూడా మనకు చేసే కర్మఫలాలను బట్టి అందుకు తగిన పుణ్యాలు కూడా చేస్తూ ఉంటాం. అలాగా మీ నాన్నగారు కనుక మంచి మంచి పుణ్యాలు కనుక చేసిన వాళ్ళైతే కనుక ఈ రేపు రాబోయే ఈ ఆపద నుంచి కూడా మీ నాన్నగారు ఏదైనా ఒక పుణ్యం చేసినా, ఒక మంచి పని చేసినా కూడా అలాంటి విషయాల నుంచి కూడా అతను తప్పించుకోవడానికి అవకాశం ఉంది అని. లేదండి, మా నాన్నగారు కూర్చున్న చోటు నుంచి లెగలేరు, ఆయన నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు, ఆయన ఏం మంచి సహాయం చేయగలరు అని బాధపడుతూ ఉంటాడండి. అయితే అలాంటప్పుడు నువ్వు ఏం భయపడాల్సిన అవసరం లేదు, భగవంతుడి మీద భారం వేసుకో అని. ఇంకా భయం వేస్తుందండి కొడుక్కి. ఇంకా వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చుంటాడనమాట. అయ్యో, గురువుగారిని అడిగితే ఇలా చెప్పారే, మా నాన్నగారికి ఏమో ఇలా పరిస్థితి ఉంది, ఆయన ఏం చేస్తారు కూర్చున్న చోట నుంచి అని. నిజంగా అండి, మనం అనుకుంటామో ఆపద అనేది మనకి ఎలా వస్తుందో తెలియదు, సమస్యలు అనేవి మనకి ఎలా వస్తాయో తెలియదు. ఎలాగా మన కూర్చున్న చోటు నుంచే కూడా మనం చాలామంది అనుకుంటారు, అయ్యో ఇక్కడ ఉంటే నేను ప్రాబ్లం వస్తుంది, నేను వేరే ఊరికి వెళ్ళిపోతే ప్రాబ్లం ఉండదు కదా అని ఎస్కేప్ అవ్వాలి అని అనుకున్నా కూడా అవ్వలేని పరిస్థితి అండి. మనకి ఎలా అయితే రాసిపెట్టి ఉంటుందో ఆ కర్మఫలాలు అనేవి ఎక్కడికి వెళ్ళినా మనతో పాటే వస్తూ ఉంటాయండి. అందువల్ల సమస్యలను చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏం జరుగుతుందో జరగని అని చెప్పి సమస్యని ఫేస్ చేయాలి, కానీ మనం పారిపోకూడదు. అలాగే మన నాన్నగారితో కూడా ఈ పిల్లవాడు వెళ్ళి మాట్లాడతాడనమాట. నాన్నగారు, ఏంట్రా అలా కూర్చున్నావు, ఏమైంది నీకు అని అన్నప్పుడు వాళ్ళ నాన్నగారితో చెప్తాడు. ఏమున్నా పర్వాలేదు చెప్పు అని అన్నప్పుడు, నాన్నగారు నాకు చాలా బాధగా ఉంది, ఒక అతను ఇలాగ మాకు తెలిసిన ఆయన ఒక పెద్ద గురువు ఆయన ఇలా చెప్పారు, ఇలా రేపు ఒక పెద్ద ఆపద రాబోతుంది, మీ ప్రాణాలకి గండం ఉందని. ఆయన నవ్వుతారనమాట. ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోవడం అనమాట వాళ్ళ నాన్నగారు. అరే ఎందుకు నాన్న దీనికోసం భయపడుతున్నావు, ఇవాళ రేపు పోవాల్సిందే కదా, మనం ఇందులో భయపడాల్సింది ఏమీ లేదు కదా అని నువ్వు ధైర్యంగా ఉండని అన్నప్పుడు వాళ్ళ నాన్నగారి దగ్గరే కూర్చుంటాడనమాట. కూర్చొని చూస్తూ ఉంటాడండి. ఇతనేమో ఒక కర్ర సహాయంతో లేచి నడుస్తూ ఉన్న ఒక మనిషి అనమాట ఇతను వాళ్ళ నాన్నగారు. అతను ప్రాణాలు కాపాడుకోవాలి, ఏం చేయాలి, ఏం చేస్తే ప్రాణాలు కాపాడగలుగుతామని అతను కొడుకు ఏం చేసి ప్రయత్నించినా కూడా అతని ప్రాణాలను మనం కాపాడలేమండి. కానీ తన కర్మఫలాలు తగ్గాలి అని అంటే కనుక తనే ఏదైనా సరే చివరి క్షణాలలో అయినా సరే ఒక మంచి పనిని, ఎవరు ఊహించని ఒక పనిని కనుక మనం చేస్తే భగవంతుడు ఆశీస్సులతో మనం బయటపడచ్చు అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుంది. ఆయన ఏం చేస్తాడనంటే ఆ కర్ర సహాయంతో నడుచుకుంటూ వెళుతూ ఉంటాడండి. ఆ గుమ్మంలో కూర్చుంటాడనమాట. అక్కడ రెండు కుక్కలు కూడా గొడవ వేసుకుంటూ ఉంటాయి, పోట్లాడుకుంటూ ఉంటాయి. ఆ పోట్లాటలో ఒక కుక్కకి బాగా దెబ్బలు తగులుతాయండి. బాగా దెబ్బలు తగిలినప్పుడు ఇతను బయట కూర్చుంటాడని నడవలేని పరిస్థితి. ఒక కుక్క బాగా కరిసేసి వెళ్ళిపోతుంది. ఇంకో కుక్కకి బాగా దెబ్బలు తగలడం వల్ల అతను ఆ కుక్కనే తీసుకొచ్చి కాలికి కట్టి తీసుకొచ్చి ఏదైనా అతని దగ్గర ఉన్న మందు వేస్తాడండి. అలా వేసినప్పుడు అతనికి అనిపిస్తుంది, అంటే ఆ కుక్కని పట్టుకోవాలి అని తీసుకొచ్చి మందు రాయాలన్న మనసు అనేది కూడా అందరికీ రాదు. సరే ఏదో పోట్లాడుకునే ఆ కుక్కలు అంతేలే రోడ్డు మీద అలా పోట్లాడుకుంటూ ఉంటాయి అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఆ దగ్గరికి వెళ్తే కరుస్తుందేమని భయపడే వాళ్ళు ఉంటారు. కానీ అండి ఇతను నడవలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా అది చూడండి ఫ్రెండ్స్, మన కర్మఫలాలు తగ్గించడానికి భగవంతుడు మన కళ్ళ ఎదుటే మంచి మంచి అవకాశాలను మనకు కల్పిస్తూ ఉంటాడు. అందువల్ల ఆ రోజు ఆ ఆపద నుంచి, అంటే తర్వాత రోజు తెల్లవారి జామున దానికి రాపోయే ఆపద అనేది ఈరోజు ఈ కుక్కని ఇలాగ ప్రాణాలతో దానికి తగిలిన దెబ్బకి మందు వేయటం వల్ల అతని ప్రాణాలు కాపాడబడినాయండి. నిజంగా అండి మనం అనుకుంటూ పెద్ద పెద్ద పుణ్యాలు చేయాలి, పెద్ద పెద్ద దాన ధర్మాలు చేయాలని మన కళ్ళ ముందు కనిపించే కొన్ని విషయాలు మనం పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటామండి. అందువల్ల రోడ్డు మీద ఎలాంటి ఒక విషయం జరిగినా మనం చూసినా మన వల్ల అయినా మనం సహాయం చేయాలి, ఒక మానవత్వంతో మనం నడుచుకోవాలి అనేది బాబాగారు ఎందుకు చెబుతున్నారు. ఒట్టి దాన ధర్మాలు చేయడం, పూజలు పరిహారాలు చేయడం వల్ల మట్టుకే కర్మఫలాలు తగ్గవండి. చూస్తూ వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నా కూడా కర్మఫలాలు తగ్గకపోవడానికి కారణం. అందువల్ల మన వల్ల అయిన ఒక చిన్న సహాయం అయినా సరే మనం చేయగలిగితే మన పెద్ద పెద్ద ఆపదల నుంచి కూడా మన ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నా కూడా మనం దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అని మనకి బాబాగారు ఈ కథను తెలియజేస్తున్నారండి. ఇది అవునా కాదా అనేది కూడా మీరు నాకు కమెంట్స్లో తెలియజేయండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది, అంటే ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నానండి.
నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కనుక మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి కూడా ఇంకా మంచి మంచి కథలని బాబాగారి తరపున మీ అందరికీ కూడా అందించాలన్న ఒక ఎంకరేజ్మెంట్ని మీ అందరూ నాకు కల్పించిన వాళ్ళు అవుతారు. మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే.